సర్టిఫికేట్ కూడా ఇస్తామమ్మా మీకు, మా పట్ల కూడా స్పందించండి, మా మీద దాడులకు దిగబడుతున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎన్నిసార్లు అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా, కంప్లైంట్లు పెట్టినా, ఆవిడకే స్వయంగా వెళ్ళి కలిసి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు. వీళ్ళ అరాచకాలు కూడా మా మీద ఆగలేదు. వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు అసలు వాడు మనిషా అంటే నిజంగానే వాడు మనిషి కాదు అని నేనైతే ప్రత్యక్షంగా చెప్పగలనండి డైరెక్ట్ గా. ఎందుకంటే వాడి నుంచి జనసేనలో అత్యధికంగా బాధితురాలు నేనే, పెద్ద నాయకుల తర్వాత. మహిళల్లో కానివ్వండి, కింది స్థాయి క్యాడర్ లో కానివ్వండి, నా అకౌంట్ ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా ట్యాగ్ చేసి భయానకమైన బూతులతోటి, వల్గర్ లాంగ్వేజ్, బూతులు కూడా సిగ్గుపడేటువంటి బూతులు, అట్లాంటి బూతులతోటి పోస్టులు పెట్టడము, గూగుల్లో ఎవరియో ఫోటోలు వీడియోలు డౌన్లోడ్ చేసి దానికి నా ఫేస్ ను మార్ఫింగ్ చేసి ఇది నేనే అని చెప్పేసి అశ్లీల దృశ్యాల్లో నా ఫేస్ ను మార్ఫింగ్ చేసి వాటిని ట్రోల్ చేయడము, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, నా ఫోటోలు పెట్టి వివిధ రకాలైన జుగుప్సాకరమైన భాషతోటి సోషల్ మీడియాలో పోస్టులు వేయడము, ఫోన్లు చేసి వాడి ఫోన్లు ఎన్ని సార్లు వచ్చి ఉంటే నాకు రాత్రులు 11 గంటల తర్వాత ఒక నంబర్ బ్లాక్ చేస్తే ఒక నంబర్ నుంచి, ఒక నంబర్ బ్లాక్ చేస్తే ఒక నంబర్ నుంచి, ఆ నరకం ఎంత అనుభవించినా నాకు తెలుసండి. ప్రతి రోజు వాడి టార్చర్, తాగేసి ఎవడెవడలో ఫోన్లు వాడు ఇంకొక 10 మంది ఇంకొక 5గురు కలిసి నానా ఇబ్బంది పెట్టారండి నన్నైతే క్లియర్ గా. అసలు అట్లాంటి వెధవని ఈ రోజు ఏ కారణంతో కూడా వదలకూడదు. నిజంగానే పోలీస్ యంత్రాంగం ఇంకా కూడా వైసీపీకి పనిచేస్తున్నందుకు నిజంగా నాకు చాలా అంటే చాలా సిగ్గుగా ఉంది. ఎన్డీఏ కూటమిలో నేను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగాన్ని కంట్రోల్ చేసుకుని దారిలోకి తెచ్చుకోలేనందుకు. ఒక దుర్మార్గుణ్ణి అరెస్ట్ చేసి మళ్ళీ వాడు అసలు కనీసం మినిమం పనిష్మెంట్ కూడా ఇవ్వకుండానే వదిలేశారు అంటే, అట్లాంటి వెధవ తప్పించుకొని పోయే పరిస్థితుల్ని పోలీస్ యంత్రాంగం క్రియేట్ చేసింది అంటే ఇంకా అమ్ముడుపోయినటువంటి వ్యవస్థ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కూడా ఉందని చెప్పేసి మరొకసారి నిరూపణ అయింది. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎందుకు అంత సీరియస్ అయ్యారని చెప్పేసి అనడానికి ఇవాళ అర్థమైందండి మాకు క్లియర్ గా. ఒకసారి తప్పించుకున్నాడు అన్నారు, ఓకే నిర్లక్ష్యం అనుకోవచ్చు. రెండోసారి ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఒక సీఎం సస్పెండ్ చేసి మరీ పట్టుకున్నామన్నారు, మళ్ళీ తప్పించుకున్నాడు అన్నారు. అంటే తప్పించుకున్నాడా, లేదా కడప ఫ్యాక్షనిస్టులు దెబ్బకు భయపడిపోయి పోలీసులు కూడా భయపడిపోయి వదిలిపెడుతున్నారా, లేదంటే ఇందులో ఇంకొక కోణం ఏమైనా దాగుందా? ఇప్పటికీ ఎన్డీఏ కూటమి పనిచేస్తుందా పోలీస్ యంత్రాంగం, లేదంటే స్టిల్ జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తుంది అన్నటువంటి చాలా సందేహాలు మా అందరి ముందు ఉన్నాయి. ఆ సందేహాలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ముందే ఉంది, ఇప్పుడు క్లియర్ పోలీస్ యంత్రాంగం మీదే ఉంది. మళ్ళీ వాళ్ళ ఆవిడ మాట్లాడుతుందండి, ఇచ్చిన స్క్రిప్ట్ చదివేటప్పుడు కనీసం తెలుగు అర్థమవుతుంది కదా, భావజాలం ఇందులో ఏముంది, ఏం చదువుతున్నాను నేను అర్థం అవ్వాలి కదా. ఆవిడ చదివిన దాంట్లో ఒక్కటన్నా నిజంగా వర్ర రవీందర్ రెడ్డి క్యారెక్టర్ క్యాప్ట్ అయ్యే విషయం కనుక ఉంటే నిజంగా ఆవిడ కాళ్ళు మొక్కుతానండి నేను. లేదంటే మీకు ఒక వాయిస్ వినిపిస్తాను మీకు ఇప్పుడు, దానికి సంబంధించి ఆవిడ భార్య సమాధానం చెప్పండి. వాయిస్ సరిగా లేదు అరుణ గారు, వాయిస్ క్లియర్గా లేదు. ఓకే, అది బ్రేక్ అవుతుంది, మీరు చెప్పండి అరుణ గారు. నేను వాయిస్ అసలు రావట్లేదు, మీరు మాట్లాడండి. యా, మీరు చెప్పండి పోనీ ఏముంది అందులో. అది నేను చెప్పలేనండి, నా నోటితో నేను ఆ పదాలు పలకలేక మీకు ఆ వాయిస్ రికార్డింగ్ వినిపించాను, మీకు క్లారిటీ లేదనుకుంటాను. ఎప్పుడు పడితే అప్పుడు ఫోనులు చేసి ఎలా పడితే అలా మాట్లాడేసినాను. అంటే మొత్తానికి ఆపోజిట్ పార్టీస్ లో ఎవరు కూడా అప్పటి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయకూడదు. మానసికంగా వాళ్ళు వీక్ అయిపోవాలి, రాజకీయాలంటే భయపడిపోవాలి. పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన మహిళలు ఎవరు కూడా రాజకీయాల్లో ఎదగకూడదు. ప్రత్యేకించి పైనుంచి ఊడిపడ్డటువంటి బాబా లాంటి, లేదంటే షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బాబా పుట్టాడు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర అసలు తప్పే ఉండదు. అతను ఏం చేసిన అంతా మంచే, సర్వసంగ పరిత్యాగిలాగా ఆయన అంతా సర్వశ్రేష్ఠుడు. అట్లాంటి సర్వశ్రేష్ఠుడిని ఏ విధంగానూ మేము క్వశ్చన్ చేయకూడదు రాజకీయంగా అన్నటువంటి ఒక ఉన్మాదపు మనస్తత్వంతో నేను అసలు ఎప్పుడు బూతులు మాట్లాడినండి. నేను ఏ డిబేట్ లో కూడా పరిధి దాటి వెళ్ళను, ఏ వీడియోలో కూడా బూతులు మాట్లాడను, రాజకీయంగా తప్ప ఏ రోజు ఎప్పుడు ఎవరిని విమర్శించాలి, అది ఎవరినైనా సరే. అట్లాంటి నన్నే నిరంతరం మామూలు టార్చర్ కాదండి ఇది నాకు. అసలు ఆ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయాలంటే భయం వేసేది. ఆ వీడియోలు చూసి అసలు ఆ శ్రీరెడ్డి మాట్లాడిన మాటలైతే, నేను ఎప్పుడు 16 ఏళ్ల వయసులో మా ఆయన్ని ప్రేమించి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని వచ్చానండి. 6వ తరగతి నుంచి మా వారికి నాకు పరిచయం ఉంది, మేమిద్దరం కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాము, ఒకే కాలేజీలో చదువుకున్నాము, మా ఇద్దరికి పరిచయం 6th క్లాస్ నుంచి. అట్లాంటి నాకే 3 పెళ్లిళ్ళు చేసిందండి శ్రీరెడ్డి. మరి 3 భర్తలు ఎక్కడున్నారో వాళ్ళతో విడాకులు ఇప్పించి కనీసం భరణమన్న ఇప్పిస్తే ఆర్థికంగా నేను కొంచెం ఎదుగుతానేమో నాకు తెలిసినంత వరకు. ఆ 3 భర్తల్ని ఆ వైసీపీ అండ్ శ్రీరెడ్డి ఎతక్కొచ్చి పెడితే ఇప్పుడు కన్నా కనీసం వాళ్ళకి డైవర్స్ లీగల్ గా ఇచ్చి భరణం తీసుకుంటానండి నేను. నాకు 3 పెళ్లిళ్ళు చేసింది, 3 భర్తలను క్రియేట్ చేసింది, నన్ను మానసికంగా ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ చేశారు. ఇవాళ అంతా అయిపోయి
ఆ పొజిషన్ లో ఆ రోజు రాయపాటి అరుణ కాకుండా ఇంకొక అమ్మాయి కనుక ఉంటే నిజంగా సూసైడ్ చేసుకునేదండి. నాకు ఇక్కడ నా భర్త చిన్నప్పటి నుంచి తెలిసిన వాడు అవ్వడం మూలంగా, నా ఊర్లో అమ్మవారు ఊరు అత్తవారు ఊరు పక్క పక్కనే అవ్వడం మూలంగా స్థానికంగా ఆ వీడియోని ఎవరు నమ్మలేదు. కుటుంబ పరంగా ఆ వీడియో పరంగా నాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు కాబట్టి నేను ఇంకా బతికి బట్టగట్టి సంసారం చేసుకుంటున్నాను కానివ్వండి. ఆ సిచ్యువేషన్ లో ఇంకొక ఆడపిల్ల కనుక ఉంటే నిజంగా నా ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉండేది. ఆ అవమానం భరించలేక నా బిడ్డలు లాంటి బిడ్డలు కుటుంబం రోడ్డును పడేదండి. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది వైసీపీ ఉన్మాదపు మూక. ఆ మూక వాళ్ళు ఏమీ తెలియనట్టుగా సారీలు చెప్తే మేము మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసి వాళ్ళకి ఏ శిక్ష వేయకుండా వాళ్ళందరినీ ఆలింగనం చేసుకుని హక్కును చేసుకోవాలా? ఎలా సార్, ఎలాంటిది సాధ్యం? అసలు నాకు అర్థం కాలేదు. జరిగినటువంటి డ్యామేజ్ ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పేకకు ఉరేయమన్నాడు, మేము ఉరేసాము. ఇవాళ మాకు బుద్ధి వచ్చింది, మా తాడు మేము తీసేసుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడుతుంది. మరి పోయిన ప్రాణం ఎవరు తీసుకొచ్చిస్తారు? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిస్తాడా? వీళ్ళు తీసుకొచ్చిస్తారా? జరిగినటువంటి డ్యామేజ్ ఎవరు కంట్రోల్ చేస్తారు? 5 ఏళ్ల పాటు, ఒక రోజు తప్పు, 2 రోజులు తప్పు, 1 నెల తప్పు, 2 నెలలు తప్పు, 5 ఏళ్ల పాటు మీకు బుద్ధి లేకుండా, మీకు ఆలోచన అవగాహన లేకుండా మమ్మల్ని హింసించి వాళ్ళ అధికారం పోయిన తర్వాత, అహంకారం దిగిన తర్వాత ఇవాళ తట్టజారి నాకు బెట్టుపోయిన మాటలు మాట్లాడుతున్నారే, ఎలా వీళ్ళందరినీ క్షమించాలి? ఏ విధంగా? ఇప్పుడు మాట్లాడి రేపొద్దున సారీ చెప్తే సరిపోయిందని చెప్పేసి ఈ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, లేదంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్తగా తయారైన వైసీపీ ఉన్మాదపు మోకో, శ్రీరెడ్డి లాంటి వ్యక్తిని క్షమించేశారు ఎన్డీఏ కూటమి, వరా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళని క్షమించేశారు ఎన్డీఏ కూటమి, మనల్ని ఏం చేస్తారు లేరా, బోర్గడ్డ అనిల్ లాంటి వాళ్ళని క్షమించేసి వేశారు, మనల్ని ఏం చేస్తారు లేరా అన్నటువంటి ఒక నిర్లక్ష్యపు ధోరణి అలవర్చుకొని ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా అట్లాంటి ఉన్మాదపు చేష్టలకు దిగబడరని చెప్పేసి గ్యారంటీ ఏంటి? అందుకే ఎన్డీఏ కూటమికి చేతులెత్తి నేను దండం పెడుతున్నాను. పోలీస్ వ్యవస్థ కూడా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉన్మాదపు మోకని ఎవరిని కూడా సోషల్ మీడియాలో దారుణంగా మా అందరి మానాల్ని హరించేలాగా చేసినటువంటి, మా మానసిక వేదనకు గురైనటువంటి ఈ వెధవ మహిళల్ని కూడా ఎవరిని వదలొద్దు దయచేసి. మా కళ్ళ నీళ్లు మీరు ఒక్కసారి గమనించి ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి నేనైతే బలంగా వీళ్ళని చేతులెత్తి వేడుకుంటున్నానండి. తీవ్రమైనటువంటి బాధితురాలు నేను వీళ్ళందరి మూలంగా. రైట్ మ్యామ్. సార్ శ్రీనివాస్ గారు, అడ్సుమిల్లి శ్రీనివాస్ గారు, సార్ ఇప్పుడు ఏదైతే అంటే కొంతమంది డైరెక్ట్ గానే చెప్తున్నారు, కొంతమంది ఏమో ఇప్పుడు భయపడుతున్న వాళ్ళంతా కార్యకర్తలది ఏముంటుంది, అదే ఇందాక మాట్లాడుకున్నట్టుగా సమోజ్జీలతో చూసుకోండి, లీడర్స్ చూసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే వెనక వాళ్ళు చెప్పారు, వీళ్ళు చేశారు, బహిరంగంగానే చెప్తున్నారు కదా, ఎలాగో చెప్పారు, చెప్పింది చేశామని. ఇప్పుడు చేయించిన వాళ్ళందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినట్టుగా పరిస్థితి కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు కీలక సూత్రధారులు ఎప్పుడు సార్ బయటకు తీసుకొచ్చే? దానిలో ఇంకా పేర్లు ఉన్నాయి, మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి సార్ మరి? అదేనండి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే శ్రీహరిని ఒకడు ఉంటాడు. అతను రెయిన్ట్రీ పార్క్ అని మంగళగిరిలో ఈ మలేషియన్ టౌన్షిప్ వాళ్ళది ఒక విల్లాస్ ఉంటాయి. అందులో 2 విల్లాస్ తీసుకుని అందులో ఈ శ్రీహరి అన్నవాడు అక్కడ వాళ్ళ ఆఫీసు. వీళ్ళ గ్యాంగ్ కి ఒక రకంగా ఈ కంటెంట్ క్రియేట్ చేస్తాడు. అంటే ఇప్పుడు సపోజ్ అరుణ్ గారిని తిట్టాలనుకోండి, అరుణ్ గారికి సంబంధించి ఒక కంటెంట్ క్రియేట్ చేస్తాడు. దాన్ని ఈ గ్యాంగ్ అందరూ కూడా గ్రామాల్లో ఈ వాట్సాప్ గ్రూపులు అయి ఉంటాయి. ఈ ఉన్మాద మూక వాట్సాప్ గ్రూపులు పెట్టుకుంటారు.